హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసంత వ్లాగ్స్. రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. ఎక్కడికి స్టార్ట్ అయ్యామని అనుకుంటున్నారా? అదేనండి, అహోబిలం అయితే బయలుదేరామండి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. అహోబిలం ఎక్కడ అనుకుంటున్నారా అండి? నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోనే ఉందండి ఈ అహోబిలం. అక్కడ జ్వాలా నరసింహస్వామి నిజంగా అయితే వెలిసారండి. అందుకే మేము దర్శనం చేసుకోవడానికైతే అహోబిలం అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, చుట్టూ చెట్లు, మొత్తం అడివండి. ఇక్కడ ఆలగడ్డ నుంచి అహోబిలము 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఎప్పుడు బస్సెస్ అయితే 1 అవర్కి వన్స్ వెళ్తూనే ఉంటాయి. ఇక్కడికి మీరు రావాలి అని అనుకుంటే ఎర్లీ మార్నింగే వచ్చేయాలండి. ఎందుకంటే చాలా లాంగ్ అండి ఇది. చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ చెట్లు, అడవి. మార్నింగ్ అయితేనే మనం వెళ్ళడానికి బాగుంటుంది. ఇప్పుడే టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళకి డోలీల సర్వీస్ కూడా ఉంటుందండి. ఒక డోల్కి 4000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ ఇదేనండి ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్స్. ఇక్కడ డైలీ నిత్య అన్నదానం అయితే జరుగుతుందండి. అది కూడా టైమింగ్స్ 12 to 3 వరకు అయితే పెడతారు భోజనాలు. చూస్తున్నారు కదా, పైన వాటర్ ఫాల్స్ ఎంత బాగా అయితే వస్తుందో. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం అండి ఇది. క్లైమేట్ కూడా ఎప్పుడు చాలా చల్లగా ఉంటుందండి. మనిషి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్. ఈ అహోబిలంని నారా నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారండి. అహోబిలము 2 పాత్రలుగా అయితే ఉంటుందండి. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని కూడా అంటారు. ఇక్కడైతే ఒక అతను చిలక జోక్ష్యం కూడా చెప్తున్నారండి. మనము ఏమన్నా షాపింగ్ అవి చేసుకోవాలంటే దిగువ అహోబిలంలోనే షాపింగ్ చేసుకోవాలి. పైకి ఎక్కుతుండగా అసలు మనకి షాప్స్ అయితే ఒకటి కూడా కనిపించవండి. వాటర్ కూడా ముందుగానే మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. పైన అయితే మనకు వాటర్ దొరకవు. ఇది అక్కడ గుడి గోపురం అండి. ఇప్పుడైతే మనము ఎగువ అహోబిలంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, అసలు ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు వాటర్ ఫాల్స్, నేచర్, ఆ చెట్లు అసలు సూపర్ అండి. అసలు అహోబిలం అంటే నేను ఫస్ట్ అయితే తెలియదండి స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళాలి అనేసి. మీరు ఒకవేళ అహోబిలంకి వెళ్ళాలి అని అనుకుంటే ఇట్లా చెప్పులు అయితే వేసుకోకుండా వెళ్ళొద్దండి. అక్కడ చాలా రాళ్ళు అన్నీ గుచ్చుకుంటాయి, అన్నీ బండలుగా ఉంటాయండి. అంతా నడుచుకొనే వెళ్ళాలి మనము. చూస్తున్నారు కదా ప్లేస్ అయితే ఎలా ఉందో. మధ్యలో వాటర్ తగులుతుంటే గుంట్లుగా ఉంటుంది. ఆ రాళ్ళు రప్పలు అన్నీ గుచ్చుకుంటాయి. మాకు తెలియక మేమైతే స్లిప్పర్స్ అయితే వేసుకొని వెళ్ళలేదు. మీరైతే డెఫినెట్గా స్లిప్పర్స్ వేసుకొని ఎక్కచ్చండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉంది. ఆ రాళ్ళల్లో అలాగే నడుచుకుంటా వెళ్ళాలండి. దయచేసి కిడ్స్ని అయితే తీసుకొని వెళ్ళొద్దు. పెద్దవాళ్ళు కూడా అసలు వెళ్ళలేరండి. ఇటు నుంచి వచ్చేవాళ్ళు, అటు నుంచి వెళ్ళేవాళ్ళు మొత్తం ఒకటే దారి. మాకు ఫస్ట్ అయితే ఇలా ఉంటుందని మాకు అసలు తెలియదండి. చూడండి, బండ రాళ్ళు, ఆ రాళ్ళ మీద అడిగేస్తుంటేనే రాళ్ళన్నీ అట్లాగే గుచ్చుకొని పోతున్నాయి. చూడండి వాటర్ ఫాల్స్ చూడండి. ఈ మధ్యలో ఇలా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నామండి. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యామండి ఎక్కడానికి. దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి 2 అయితే అయ్యిందండి. మీరే ఆలోచించండి ఒకసారి ఎంత అయితే జర్నీ ఉందో. మాకు ఈజీగా 4-5 అవర్స్ అయితే పట్టిందండి నడవడానికి ఆ రాళ్ళల్లో. వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, నాకైతే ఆ వాటర్ ఫాల్స్ చూస్తుంటే బాహుబలి మూవీలో సీన్స్ అయితే గుర్తొస్తున్నాయండి. ఏం సాంగ్ అంటే ధీవరా సాంగ్ ఉంది కదండి, సేమ్ అట్లాగే ఉందండి ఆ వాటర్ ఫాల్స్ అయితే. మీకైతే ఏం గుర్తొస్తుంది ఆ వాటర్ ఫాల్స్ చూస్తే? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ రీచ్ అయిపోయామండి. జ్వాలా నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేనండి ఆ టెంపుల్. ముందు చూడగానే మనం పడిన కష్టం అంతా మర్చిపోవచ్చండి. అసలు ఒక్కసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఆ గృహలో ఉన్నారండి ఆ స్వామి. నిజంగా అక్కడ జ్వాలా నరసింహస్వామి అయితే వెలిశారు. బాగా గమనించారా, స్వామివారి మీద అక్కడ వాటర్ పడుతూనే ఉంటాయండి. ఎప్పటికీ ఆ కొండల్లో నుంచి ఆ వాటర్ అలా దేవుడి మీద పడుతూ ఉంటాయి. అందుకే స్వామివారికి జ్వాలా నరసింహస్వామి అని పేరైతే వచ్చింది. పక్కనే రక్తగుండం అయితే ఉందండి. అత్యంత శక్తివంతమైన రాక్షస చక్రవర్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించి స్వామివారు అక్కడే చేతులు కడుక్కున్న స్థలం అండి అది. వాటర్ ఎప్పుడు రెడ్ కలర్లోనే అట్లా పారుతూ ఉంటుందండి. అయితే చాలా బాగా నచ్చిందండి అహోబిలము. అసలు అరకుకి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చింది. మేము అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి.
వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.